నిర్మాణాల దశలో ఉన్న ఎస్టీపీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని క్లాజులు పెడతా ఉంటాయి. దీంట్లో రెండు రకాలండి. ఒకటి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ కాలనీస్, ఓపెన్ బస్తీలు, వీటి నుంచి వచ్చే సీవియర్ ట్రీట్మెంట్ అన్నింటికేమో ఈ జనరల్ ఎస్టీపీలు పనిచేస్తాయి. ఇకపోతే హై రిస్క్ గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే సీవియర్ వాటర్ ఏంటంటే అక్కడ ట్రీట్ ఆ ట్రీట్ అయిన వాటర్ డ్రైనేజ్లోకి వదిలిపెడతారు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ రావాలంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఆ 4 సంవత్సరాల్లో దాదాపు 1000 నుంచి 1500 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు. ఈ సీవరేజ్ అంతా కూడా దీనికి 5 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉండదు దీనికి. ఇట్లాంటివి గేటెడ్ కమ్యూనిటీస్ చుట్టుపక్కల హైదరాబాద్ మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలా వస్తున్నాయి. అవును, నంబర్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ వెదర్ రేపు పొద్దున ఫ్యూచర్ సిటీ వచ్చిన అంటే ఇంకోటి వచ్చిన మరి ఈ 5 సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ వాటర్ ఎక్కడికి పోవాలి? దీనికి ప్రణాళిక లేదు ఒకటి. రెండవది ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా మన చుట్టుపక్కల ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ వేస్ట్కి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి. ఎక్కడ కూడా మీకు ఎస్టీపీల గురించి మాట్లాడుతున్నది తప్ప కానీ 70 ఎస్టీపీలు అంటే గతంలో 32, ఇప్పుడు ఒక 39, 70 వరకు కట్టాలన్న ఒక కార్యక్రమం నడుస్తున్నది. 32లో ఆల్మోస్ట్ 1-2 మిగిలినట్టున్నాయి. ఈ 39 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ 2026 నాటికి ఎప్పటికో పూర్తవుతాయని అంటున్నారు ప్రస్తుతం అయితే. బట్ వాట్ అబౌట్ ఈటీపీస్? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరం లేదా? అవి ఎక్కడ కడుతున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. కానీ వాటి నిర్మాణాల విషయంలో అయితే ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు, అంతే అంటారు. ఇప్పుడు చూడండి, రియల్గా కేవలం మూసిని రెజ్యునేట్ చేయాలి అంటే అందరికీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనే ఉద్దేశమే అయితే కనుక ఈ డిస్ప్లేస్మెంట్ అవసరం లేదు. అందుకోసం చెప్తున్నా డిస్ప్లేస్మెంట్ అవసరం చెప్తున్నా అంటే మీరు ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అవసరం లేకుండా ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ పేరుతోటి ఎలివేటెడ్ కారిడార్స్ కనుక కట్టుకుంటే ఈ డిస్ప్లేస్మెంట్ అవసరం ఉండదు. మీరు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ అనేది సర్ఫేస్ రోడ్స్ వెంబడి హై రైజ్ కమర్షియల్, రెసిడెన్షియల్ కూడా కట్టాలన్న తలపుతో ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్ప్లేస్మెంట్ కార్యక్రమం చేస్తుంది. కానీ కేటీఆర్ గారు మాట్లాడుతా బీఆర్ఎస్ పార్టీ 16 కోట్లతో ఒక నెక్స్ట్ ఇంకో సూచన అది చేసింది డిపిఆర్కి సంబంధించి. వీళ్ళు డిపిఆర్ఎస్ సిద్ధం చేయకుండానే నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు అంటున్నారు. అంటే కాంగ్రెస్ చిత్తశుద్ధి వ్యవహరించట్లేదు లేదా? ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఏం సబ్మిట్ చేశారో తెలియదు. దానికి ఇంతవరకు అప్రూవల్ అయితే రాలేదు. ఇది ప్రధాన అంశం. పూర్తి స్థాయి డిపిఆర్ అయితే అప్రూవ్ కాలేదు. అప్రూవ్ అయితే కానీ మనకు క్లారిటీ రాదు దీంట్లో. ఇక దీంట్లో ఏంటంటే కొంత పోర్షన్ దాదాపు 4000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఇంకా కొంత వరల్డ్ బ్యాంక్ నుంచి తేవాలని చెప్పి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అమృత్ స్కీమ్ పక్కన పెడితే అమృత్ స్కీమ్ కింద ఓన్లీ ఎస్టీపీస్ 32 ఎస్టీపీస్ కూడా అమృత్ స్కీమ్ కింద కేంద్రం ఇస్తున్న నిధుల నుంచి అమృత్ స్కీమ్ కిందే నిర్మాణం అవుతున్నాయి. ఏవైతే ఇప్పుడు వీళ్ళు తలపెట్టారో. ఇక ప్రధానంగా ష్యూర్ ట్రంక్ లైన్స్ వేయాల్సి ఉన్నాయి. ష్యూర్ ట్రంక్ లైన్స్, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్గ్రేడ్ చేయాలి. అంతా కూడా పెద్ద కాస్ట్లీ అఫేర్. నేను చెప్పే కదా, ఇందాక కూడా చెప్పాను మీకు. దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 17,000 కోట్ల నుంచి 20,000 కోట్లు అవుతుంది.